టాయిలెట్లు ఎక్కడని చెప్పి నన్ను అడుగుతాడు సదా వీడు. తప్పైపోయింది సార్, ఏదో ఫ్రెండ్లీ పోలీస్ అని అడిగాను సార్. ఏ నీవు ఉచ్చ పోసుకోవడానికి ఆ మాత్రం కష్టపడలేవా? ఫ్రెండ్లీ పోలీస్ అనుకున్నా సార్. టాయిలెట్కి వెళ్ళాలంటే వెతుకునేళ్ళు. ఏ నీ ఉత్తర నువ్వు పోసుకోవడానికి కూడా ఆ మాత్రం కష్టపడలేవా? కీడకొలలో మీ సీన్ ఉంటుంది, మీరు ఆ బార్ దగ్గర ఫంక్షన్లోనే ఎక్కడ ఉండి ఉంటుంది సీన్. అది ఆ డైలాగ్ చెప్పండి ఒకసారి. దావత్ సీన్ దావుతుంది అన్నా. చెప్పన్నా, చెప్పు. నీకు ఎవరి పిల్లలేదే, నీకు ఈయన 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 రచ్చ చేస్తా అనేసి అంట అనమాట. హాయ్ పోరి, నా పేరు హెచ్ఎంటి, ఇదిగో పువ్వు, చెయ్యి నాకు లవ్వు. అక్క కొట్టకక్క, అక్క చిన్న డౌట్, అదేంటి నీలాంటి అందమైన అమ్మాయి హైట్ ఉండడానికి, పర్సనాలిటీ ఉండడానికి, కలర్ ఉండడానికి పడితే మరి నా చోటుకి ఎవరు పడతారు? ఓకే, అంటే సీన్ మీరు క్రియేట్ చేసుకుంటారు అట్లాగా? ఓన్గా ఇది నేను చేసుకున్నా. ఎందుకంటే నిజంగా బేసిక్గా నాలాంటి వానికి ఎవరు పడతారు? ఎవరు లవ్ చేస్తారు? చెయ్యరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని పట్టుకుని తీసుకురావడం జరిగిందనమాట. ఎవరంటే ఈ మధ్య కాలంలో ఒక సినిమాలో చాలా అంటే చాలా ఫేమస్ అయిన డైలాగ్ అనమాట. సరిపోతా శనివారం సినిమాలో అయితే మాత్రం మనం ఆ డైలాగ్ వినే ఉంటాం. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయని నన్ను అడుగుతాడని చెప్పిన డైలాగ్ ఉంది కదా. సో ఈ టాయిలెట్స్ అంటే పోలీసులనే టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో అడిగిన వ్యక్తి ఎవరా అని చెప్పని చాలామంది కూడా అడిగారు అనమాట. సో ఆ వ్యక్తిని పట్టుకుని ఈరోజు మా స్టూడియోకి తీసుకురావడం జరిగింది. అసలు ఎందుకు అడిగారని చెప్పనేది ఆయన అడిగి తెలుసుకుందాం. రైట్, ఈరోజు మా స్టూడియోకి వచ్చారు హనుమంత్ గారు. ఆయన హెచ్ఎంటి అని కూడా పిలుస్తూ ఉంటారు. హాయ్ అండి హనుమంత్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ సార్. ఏంటి మీరు డైరెక్ట్గా పోలీసులనే టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పని అడిగారా? అవును, అదే ఫ్రెండ్లీ పోలీస్ అనేసి అడిగానండి. ఫ్రెండ్లీ పోలీసు అని చెప్పని అడిగారా? కానీ అలా ఆయన ఇంతలాగా కొడతాడు, ఇంతలా రియాక్ట్ అవుతాడు అనేసి నాకు కూడా తెలియదు కదా. ఓకే రైట్, సూపర్. అసలు ఆ సినిమాలో ఆ డైలాగు చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది, చాలా ట్రెండ్ అయిపోయింది. చాలా మంది రీల్స్ కూడా చేశారు ఆ డైలాగ్ మీద. మీకు ఎలా అనిపించింది అప్పుడు? ఎలా అనిపించడింది, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. ఎక్కడ నాకు మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కడు నాకు ఆ రీల్ షేర్ చేయడమే. అన్న బాగా చేసావన్నా, అన్న బాగా చేసినావన్నా, అరే మస్తు చేసినావన్నా, ఏమన్నా టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయి నన్ను అడుగుతాడు సోదా వీడు అని. అది అదే భలే వచ్చిందన్న, బాగా చేసినావన్నా అనేసి చాలా మంది నాకు కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. సూపర్ అన్న, సూపర్. రైట్, అయితే హనుమంత్ గారు యాక్చువల్గా ఇప్పుడు మీరు ఏంటంటే చాలా సినిమాల్లో కూడా యాక్ట్ చేశారని చెప్పని కూడా తెలిసిందే. అయితే దాదాపుగా ఎన్ని సినిమాల వరకు చేశారు మీరు? నేను ఓవరాల్గా 30 మూవీస్ చేశానండి. 30 మూవీస్లో చేశారు. అయితే మీరు అసలు ఎక్కడి నుంచి స్ట్రగుల్ అయ్యారు, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, అసలు ఎలా వచ్చారు? ఎలా వచ్చానండి, మాది తాండూరు అండి, నెగిటివ్ ప్లేస్, వికారాబాద్ డిస్టిక్. నాకు చిన్నప్పటి నుంచి నాకు సినిమాలో చేయాలనేసి చాలా బలమైన కోరిక ఉండేది. ఇక 10th ఇంటర్ అయిపోయేసరికి వచ్చేసిన హైదరాబాద్, వచ్చేసిన ఇక పెట్టబేడ చదువుకొని వచ్చేసిన హైదరాబాద్కి. వచ్చాక చూస్తే ఇక అదొక ఇక రంగుల ప్రపంచం కదా, మనకు తెలియదు. ఇక అక్కడక్కడ అడపదడప కొంతమంది వల్ల మోసపోవడం జరిగింది. ఆ తర్వాత ఇక అంటే మోసపోవడం అంటే ఎలా ఏంటి తెలియదేముంది. అరే తమ్ముడు, నేను అవకాశం కోసం మిమ్మల్ని అడిగిన అనుకున్నా, నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటాను. అరే ఇస్తా తమ్ముడు, బాగున్నావు నువ్వు, అది ఇది దా అనేసి అనడము. ఇక కొంతమంది ఇక సిట్టింగ్ లేయడము, ఆ తర్వాత ఇవన్నీ కొన్ని ఉంటాయి, డబ్బులు తీసుకొని అలాంటివి కొన్ని జరుగుతాయి. కొందరు ఉంటారు, అందరని కాదు అని, మన ఫీల్డ్ అని కాదు, ఏ ఫీల్డ్ అయినా సరే ఇలాంటి వాళ్ళు తగులుతుంటారు. అలా నాకు తగిలి కొన్ని చోట్ల మోసపోయాను. ఓకే, అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా అదే గెటప్ తో ఉన్నారా? ఆ మీసాలను ఆ గెడ్డం హెయిర్ స్టైల్ తోనే? లేదు, యాక్చువల్లీ నేను ఇంతకుముందు చేసిన మూవీస్ అన్ని మామూలు నార్మల్ హెయిర్ స్టైల్ ఉండే. నాకు ఎందుకు ఒక 5 years కిందటి నుంచి నేను ఇలా కాదు, మనం డిఫరెంట్గా ఉండాలి, అలా ఉంటే చిన్న పిల్ల బచ్చల్లా ఉంటాను, అవకాశాలు కూడా రావని నాకు నేను తెలుసుకున్నా. ఇక నేను గెటప్ చేంజ్ చేసిన అనమాట. హెయిర్ స్టైల్ చేంజ్ చేయడం వల్ల, ఈ మీసలు గిట్టడం వల్ల, ఇలా చేయడం వల్ల నాకు కీడకుల మూవీలో అవకాశం వచ్చింది. ఓహో, తరుణ్ భాస్కర్ సార్ది. అవును. ఆ తరుణ్ భాస్కర్ సార్ సినిమా నా లైఫ్లో బిగ్గెస్ట్ అసలు సక్సెస్ అనుకోండి. అది నాకు చాలా, నా లైఫ్కే ఆ మూవీ తోటి నాకు ఓవరాల్గా ఒక 10 మూవీస్ వచ్చాయి. ఓహో, ఆఫర్స్. ఆఫీస్ నుంచి కాల్ చేసి రండి ఇలా ఒక రోల్ ఉందనేసి. నేను ఆడిషన్ అనుకుంటూ ఆఫీస్లో చుట్టూ తిరిగినా కొన్ని అలా వచ్చినాయి. కానీ ఒక సినిమా చూసి ఒక రోల్ ఉంది రండి అనేసి పిలవడం అది ఇంకా హైలైట్ అనమాట. అలా నాకు కీడకోల నుంచి జరిగింది. అది నేను తరుణ్ భాస్కర్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ వల్ల నేను ఇప్పుడు
మంచి సినిమాలు చేస్తున్నాను. అదే సార్. సూపర్. రైట్. అయితే ఒక సినిమాలో ఆ మీసాల మీద నిమ్మకాయలు కూడా నిలబెడతారు అవును కదా. అవును అని ఒక డైరెక్టర్ గారు రెడ్డి గారు అనే గణపతి కాడ వెళ్తాం కదా మామూలుగా టీ తాగడానికి అలా వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ గారు చూసేసి రే నీ మీసాలు బాగున్నాయరా క్యాటర్ ఉన్నది చేసేస్తా అంటే చేసేస్తారన్న అని ఏకంగా ఏం చేస్తాడు అనుకుంటే నిమ్మకాయలు ఇక మీసాల మీద నిమ్మకాయలు పెట్టించాడు. సంపూర్ణేష్ బాబు గారు మూవీ దగడ సాంబా అది కూడా హైలైట్ అనిపించింది నాకు. ఎక్కడో నేను నా మీసాలు చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా మీసాల మీద నిమ్మకాయ నిలబెట్టినామని అంటే ఆ వీడియో తీసి ఇలా చూపిస్తుంటే ఇక నిలబెట్టానని ఆ డైరెక్టర్ గారు బాగా క్రియేట్ చేసిన ఆయనకు కూడా థ్యాంక్ యూ సార్. సూపర్. అసలు అయితే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాలన్నా కానీ అంటే లేదంటే ఇప్పుడు మీకు తెలుసు కృష్ణానగర్లో కానీ ఇందిరానగర్ కానీ ఈ ఏరియాలోనే ఆల్మోస్ట్ అందరూ చాలా మంది ఆర్టిస్టులు అందరూ ఉంటూ ఉంటారు. జూనియర్ ఆర్టిస్టులుగా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎక్కువ అక్కడి నుంచే వెళ్తూ ఉంటారు. ఆ లైఫ్ ఎలా ఉంటుంది? అంటే నాకు బేసిక్లీ అసలు జూనియర్ ఆర్టిస్ట్ అవేనే వెళ్ళలేదు నేను అస్సలు. నాకు చిన్నప్పటి నుంచి చాలా క్లారిటీ ఉన్నాను నేను. చిన్నప్పటి నుంచి నాకు చాలా క్లారిటీగా ఉన్నాను. నేను రావడమే వచ్చిన తర్వాత ఆఫీస్ బాయ్ చేశానులే అంటే రాగానే నాకు ఇంట్రెస్ట్ తెలియదు. ఒక అతన్ని పట్టుకొని వరకుమార్ గారు అనేసి మా ఊర్లో ఉండి ఆయన డ్యాన్స్ క్లాస్ పెట్టాడు. ఊర్లో డ్యాన్స్ క్లాస్ పెట్టినప్పుడు నేను ఆ మాస్టర్ కింద అసిస్టెంట్గా జాయిన్ అయినా. అలా నాకు ఇంట్రెస్ట్ అంటే ఆయన ఏం చేశాడు వరకుమార్ గారు కొన్ని రోజులు తాండూరులో డ్యాన్స్ క్లాస్ నడిపేసి ఆ తర్వాత మనం హైదరాబాద్ వెళ్దామన్నాడు. హైదరాబాద్ తీసుకొచ్చి ఒక దగ్గర ఆఫీస్ బాయ్గా పెట్టారు. అక్కడ నుంచి అది అంత అనిపించలేదు. అప్పట్లోనే అది ఆల్బమ్ సాంగ్లు చేస్తుండ్రి, కవర్ సాంగ్ ఫోక్ సాంగ్స్ ఉంటుండే కదా అవి చేస్తుండ్రి. అవి చేసినప్పుడు ఇదే సినిమా అనుకుంటుంటే ఇంత కెమెరా అది 102B కెమెరా అంటారు కదా మన న్యూస్ ఛానల్ అదే సినిమా అదే కెమెరా అనుకున్నా. సినిమాలకు కూడా అదే కెమెరా అనుకున్నా తెలియదు కదా. ఆ తర్వాత ఏమైంది అది కాదని అక్కడ నుంచి నా మారిపోయి ఇంకా రిథమ్ స్టూడియోలో చేసిన ఆడబాయిగా అక్కడ నుంచి శబ్దాల వెళ్ళా శ్యాంప్రసాద్ రెడ్డి గారు శబ్దాల అప్పుడు చేసిన అరుంధతి ఆ టైంలో బాయ్గా ఎస్ అక్కడిని చేస్తూ వాళ్ళ సంస్థలోనే అది తూర్పు వెళ్ళే రైలు సీరియల్ ఐడియా ఉంది కదా శ్రీదివ్య గారు హీరోయిన్ ఇప్పుడు మంచి మంచి హీరోయిన్ అయింది. గుర్తుపడుతుందో లేదు తెలియదు కానీ ఆల్మోస్ట్ గుర్తుపడుతుంది. ఆమె మంచి వ్యక్తి. ఆమె తోటి నేను అప్పుడు ఇక అదే తూర్పు వెళ్ళే రైలు సీరియల్లో ఫస్ట్ టైం యాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు 4-5 ఎపిసోడ్లు చేశాను. భాస్కర్ గారు డైరెక్టర్ అని ఇక సరే ఇట్లా నాకు ఇంట్రెస్ట్ ఆర్టిస్ట్ కావాలని వచ్చాను సార్ ఈ బాయ్గా నాకు నచ్చదు ఏదో అని అంటే సరే అని ఆయన పిలిచాడు. తిరుపతిలో జరిగింది కొట్టాల గ్రామంలో. అక్కడ 4-5 ఎపిసోడ్లు చేసినాక హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి ఇక రూమ్ తీసుకొని ఇక రకరకాలుగా గెటప్లతో ఫోటోలు దిగినా చూడండి. ఇట్లా గజ్జినిలాకి ఇలా అసలు గీత గీయించుకొని ఒళ్ళంతా టాటూలు ఇలా మొహమ్మద్ ఖాన్ అనేమో శత్రువులు ఎవరిని చంపాలనుకున్న పేర్లు వేసుకుంటారు కదా. నేను ఫన్నీగా అప్పుడు ఏం చేశాను హీరోయిన్ల పేర్లు అభిమానిగా ఇక్కడ మొహమ్మద్ ఖాన్ ఇక్కడ అనుష్క ఇవన్నీ ఇట్లా హీరోయిన్ పేర్లు వేసుకొని అలా స్టిల్స్ దిగాను. అలా స్టిల్స్ దిగి ఆ ఫోటోలు పట్టుకొని అప్పుడు ఆల్బమ్ కదా 4/6 కాపీలు అవి తీసుకెళ్ళి ఆఫీస్లో చుట్టూ ఇచ్చేవాడిని. ఇచ్చినప్పుడు అలా 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 ఒకరోజు ఇక ఫస్ట్ మూవీ నాది 16 ఏళ్ళ వయసు మూవీలో అవకాశం వచ్చింది చూడండి. 16 ఏళ్ళ వయసు ఓకే అనే సూర్య గారు డైరెక్టరు, నాగభూషణ్ మన్మడు హీరో గారు. అది అప్పుడు ఐస్ క్రీమ్ బాయ్ క్యారెక్టర్ చేశా. ఆ తర్వాత మంగళ మూవీ చార్మిది ఓష తులసిరామ్ సారు. ఓకే అందులో ఆడిషన్ సీన్ ఉంటుంది. ఆ ఆడిషన్ సీన్ ఇట్లా ఇట్లా పాములాగా చేస్తాను సార్ నా పేరు ఎత్తంటే కర్ణాటక నుంచి వచ్చాను తెలుగు ఇండస్ట్రీ అంటే పంచ ప్రాణాలని ఆ సీన్ చేశాను. ఆ సీన్ అప్పుడు జెమిని కామెడీలో ఫుల్ హైలైట్ అసలు మూత మోగింది. అవును నాయని స్టెప్ వేస్తాను. ఎస్ ఎస్ అక్కడ నుంచి మెల్లమెల్లగా చేసుకుంటూ వచ్చా. మళ్ళీ ఇక మధ్యలో ఊరు వెళ్ళిపోయాను. కొద్దిగా మా అమ్మ నాన్నకు బాగాలేకుంటే ఊరు వెళ్ళిపోయా. ఇక అప్పుడే మా అమ్మ నాన్న కూడా ఇక చనిపోయారు. ఇక ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లాక్డౌన్ తర్వాత మ్యారేజ్ చేసుకున్నా. ఇక ఓవరాల్గా 15 years అంటే 15 years 5 years ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇక సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఇదే చూడు కీడకోల మూవీ నుంచి మనకు ఇక భలే అసలు ఇక బిజీ అయిపోయినా దాని నుంచి ఇక రైట్. అయితే కీడకోలలో మీది సీన్ ఉంటుంది. మీరు ఆ బార్ దగ్గర ఫంక్షన్లోనే ఎక్కడ ఉండి ఉంటుంది సీన్. అది ఆ డైలాగ్ చెప్పండి ఒకసారి. దావత్ సీన్ దావత్ అన్నా
చెప్పనా చెప్పు, నీకు ఎవరు పిల్లలేదే, నీకు ఈయన 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 రచ్చ చేస్తా అనేసి అంట అనమాట. ఫంక్షన్కి వస్తే జీవనాన్న కాంబినేషన్లో అవును. ఆ డైలాగు, తర్వాత ప్రోమో సాంగ్, ట్రైలర్లో ఉంటా. అసలు నాకు అంత అంటున్నా కదా, ట్రైలర్లో కనబడము, తర్వాత ప్రోమో సాంగ్లో కనబడము, సినిమాలో 4-5 సీన్లు చేయడం వల్ల బాగా జనాలు గుర్తుపట్టి, నేను రోడ్డు మీద వెళ్తుంటే కూడా అన్న ఆగండి ఒక సెల్ఫీ అని అట్లా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఆర్టిస్ట్గా జర కొద్దిగా సక్సెస్ అయినారా అనే ఫీల్ వచ్చింది. ఓకే, రైట్. అంటే మీరు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికాడి నుంచి వచ్చేసాను అని చెప్పని అన్నారు, ఇండస్ట్రీకి వెళ్దాం అని చెప్పన్నట్టుగా బయలుదేరి వచ్చేసాను చెప్పాను. మరి అప్పుడు చదువు ఎక్కడ వరకు చదువుకున్నారు? తర్వాత ఏంటి, మీ ఫ్యామిలీ కూడా ఏం అనలేదా మిమ్మల్ని మరి? ఫ్యామిలీ సపోర్ట్ ఉండే బాగానే. చదువుకున్నా, నాకైతే ఇలా చేయాలనుకున్నమ్మా, నేను ఆర్టిస్ట్, సినిమాలు వెళ్తాను, యాక్టింగ్ చేస్తాను అని అంటే, సరే బేటా నీకు నచ్చింది చేసుకునేసి మా అమ్మ అన్నది. మా నాన్న అయితే మరీ అసలు అప్పట్లో అదేమంటారు, పంజగుట్టలో స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉండే. అయితే పేపర్లో మీకు గుర్తుందో లేదో, అప్పుడు యాడ్లో ఇట్లా నూతన నటీనటులకు అవకాశం అనేసి యాడ్లు వస్తుండే. అవును. అది నేను కట్ చేసుకొని మా నాన్నకు చూపించిన, నాయన ఇట్లా అవకాశాలు ఇస్తారంటే కొత్త వాళ్ళకంటే, అవునా నాన్న ఎట్లా అనేసి. అప్పుడు మా నాన్న ఏం చేసిండు, ఇట్లా డబ్బులు అడిగారు వాళ్ళు. 5,000 ఏమో, పోర్ట్ఫోలియో 2 ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 5,000 తీసుకురండి ఇట్లా అడ్మిషన్ ఫీజు అది అంటే, మా నాన్నకు ఆ విషయం చెప్పేసరికి చాలా పూర్ అండి అప్పుడు మాకు. అసలు అంటున్నా కదా, మా నాన్న ఏం చేశాడు, ఇక ఒక చిన్న టీవీ ఉండే, ఆ టీవీ ఇట్లా మూతలు మూసేది ఉంటుంది కదా, డోర్స్. మళ్ళీ పూర్ అంటే ఇది కూడా అనుకోగలరు, పూర్ అన్నప్పుడు టీవీలో ఉంటుంది అనేసి. ఎంత పూర్ ఉన్నా కానీ ఎవరైనా టీవీలో అవును ఉంటలే. అలా ఒక టీవీ ఉండే, ఆ టీవీ ఇలా మూత మూసే టీవీ ఉండే. ఆ టీవీ ఏం చేశాడు, వర్షాకాలంలో నెత్తిన పెట్టుకుంటే నేను ఆ టీవీకి తడవకుండా నేను గొడుగు పట్టుకున్నా. అలా తీసుకెళ్ళి మా నాన్న ఒకరి దగ్గర అమ్మేశాడు. ఇక అట్లా అమ్మేసి ఒక 5,000 వస్తే, ఆ 5,000 తీసుకొని పంజగుట్ట ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చా మా నాన్నతో వచ్చి. జాయిన్ చేసుకున్నాక వాళ్ళు ఏం చేశారు తెలియదు కదా, వాళ్ళు ఏం అవకాశాలు ఇప్పిస్తారు, ఇప్పియరు. వాళ్ళేంది యాక్టింగ్ నేర్పిస్తారు, డ్యాన్స్, యాక్టింగ్ డ్యాన్స్ అవి నేర్పిస్తారు. అది ఒకటి మంచిదే, మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. అంతే. అప్పుడు కూడా అర్థం చేసుకున్నా, వీళ్ళు ఎవరు, సరే నేను నేర్చుకున్నా అనుకో, యాక్టింగ్ డ్యాన్స్ నేర్చుకున్నా కదా, ఎంతో కొంత బేసిక్ తెలిసింది కదా అనేసి. ఇక అక్కడ నుంచి మళ్ళీ 3 నెలలకు అది చెక్అవుట్ అయిపోయినా. అక్కడ నుంచి ఇక మళ్ళీ అన్నాను కదా, ఇక ఫోటోలు పట్టుకొని ఇక తిరుగుతుంటూ వాళ్ళని వీళ్ళని అడిగి ఎలా చేయాలంటే 2-3 సజెషన్, ఇట్లా ఫోటోలు దిగాలి, రకరకాలుగా దిగి ఆఫీస్లో తిరగాలంటే అలా చేశాను, వచ్చాయి. ఓకే. అంటే ఏ సంవత్సరం జరిగింది ఇదంతా, మీరు అకాడమీకి వెళ్ళడం కానీ? ఇదంతా ఏ సంవత్సరం అంటే 2006 అనుకుంటా. 2006. 2006. అక్కడ నుంచి మీరు ఇక కరెక్ట్ ప్రాపర్గా ఇండస్ట్రీకి వచ్చింది అంతకుముందే 2004లోనే అనుకుంటా. వచ్చి ఇట్లా చూసేసి వెళ్ళాను ఇన్స్టిట్యూట్, డబ్బులు కట్టేసి అది. ఇక మొత్తానికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇక అర్థమైపోయి, అప్పుడు నేను ఎస్టీడీ బూత్లో పనిచేస్తుంటే, అట్లా కూడా నేను కూడా కొంత అమౌంట్ ఇట్లా 10th క్లాస్ ఉన్నప్పుడే పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. మార్నింగ్ అట్లా షాప్ అది కూడా ఎస్టీడీ బూత్, ఎందుకంటే అందులో సీడీ ప్లేయర్లు, సీడీలు రెంట్కి ఇచ్చేవాళ్ళు కదా. అలాంటి అదే చూసి చూస్ చేసుకొని అలా దాంట్లో జాయిన్ అయినా. ఎస్టీడీ బూత్ అన్నీ ఉండే. అలా చేయనప్పుడు ఆ వరకుమార మాస్టర్ అని అతన్ని పరిచయం అయ్యి ఒక ఫోన్ చేసి సినిమా గురించి మాట్లాడితే, నేను కూడా ఆర్టిస్ట్ అవ్వాలనేసి అలా అనుకున్నా. ఇది ఎప్పుడు అనంటే ఫస్ట్ ఇక్కడ వెళ్ళొచ్చినాకనే అయింది. పంచకోటలు చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత అలా వచ్చిందనమాట. ఓకే. అయితే ఇప్పుడు మామూలు జనరల్గా మీ సినిమా సరిపోతా సినిమా అయిన తర్వాత యాక్చువల్గా మీకు కిడోకోలం నుంచి మంచి ఆఫర్లు రావడం స్టార్ట్ అయింది, రైట్. పెద్ద సినిమా వచ్చేటప్పటికి సరిపోతా సినిమా నాని గారితో ఆ సినిమాలో చేశారు. చేసిన తర్వాత ఈ సినిమా తర్వాత ఎలా ఉన్నాయి ఆఫర్లు? అంటే ఏమైనా అప్కమింగ్ కొత్త మూవీస్ ఉన్నాయా పెద్దవి ఏమైనా? అంటే యాక్చువల్లీ మన అనురుద్ధి సార్ అని ఉన్నాడు, అసోసియేట్ సారు. అని ఏం చెప్పారంటే, యాక్చువల్లీ సరిపోతే శనివారంలో 14 రోజులు డేట్లు చెప్పారు. అంటే మళ్ళీ సేమ్ జీవనాన్న సార్ కాంబినేషన్లో. అయితే మళ్ళీ సేమ్ అవుతుంది, అది కిడకొల్ల లాంటిది మళ్ళీ ప్యాటర్న్ అది అంటుంటుంది. వద్దనుకున్నారంట. వద్దనుకొని ఏం చేశారు, సరే అని చాలా నా గురించి ఎక్కడో పెట్టిద్దామనేసి ఆ సార్ ఆలోచన ఉండే.
తర్వాత మళ్ళీ 10-20 రోజుల తర్వాత ఫోన్ చేసి హెచ్ఎంటి ఒక చిన్న రోల్ ఉంది చేస్తావా అని. అయ్యో సార్ చిన్న రోల్ ఇది ఏమున్నా చేశాను సార్, అయినా మీరు నన్ను గుర్తుపెట్టుకొని ఆఫర్ చెప్పారు చేసుకుంటాను సార్ అని అంటే, ఆయన అన్నాడు అయ్యో మీలాంటి మంచి ఆర్టిస్టులను మేము ఎలా మిస్ చేసుకుంటాం, అదేం లేదు హెచ్ఎంటి చెయ్యి, ఒక చిన్న సీన్ ఉంటుంది చేసుకో, నెక్స్ట్ అంటే డైరెక్టర్ గారితో ట్రావెల్ అవుతారు, నెక్స్ట్ మంచి క్యారెక్టర్ ఇప్పిస్తాను, మంచి చేసుకుందాం అనేసరికి సరే సార్ అన్న అనే. కానీ ఈ సీన్ ఇంత హైలైట్ అవుతుంది అనేసి వాళ్ళకి తెలిసి ఉంటా, కానీ నాకు తెలియదు కదా ఇంత వైరల్ అవుతుందని. కానీ కొద్దిగా అనిపించింది అవకాశాలు అంటే ఈ సినిమా చూసి ప్రత్యేకంగా ఒక ఆఫర్ నుంచి అయితే కాల్స్ అయితే రాలేవు, ఏదైనా మనం జెన్యున్గా మాట్లాడుకోవాలి కదా. కానీ వాళ్ళు నెక్స్ట్ సినిమా అవకాశం డైరెక్టర్ గారు ఆత్రేయ సార్ నెక్స్ట్ సినిమా చేసినప్పుడు ఇప్పిస్తానన్నట్టు అనిరుద్ధ్ సార్ చెప్పారు. ఓకే, అంటే గుర్తుపట్టలేరు. అక్కడ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళే గుర్తుపట్టరు. వాళ్ళు మనకంటూ ఒక క్లోజ్ ఉందనుకోండి, క్లోజ్ షాట్ ఉంటేనే కదా, క్లోజ్ షాట్ ఉంటే మనం చెప్పిన అది ఫ్రెండ్లీ పోలీస్ అన్న కదా, ఆ ఫ్రెండ్లీ పోలీస్కి ఒక క్లోజ్ ఉంటే ఆ రియాక్షన్ అవన్నీ ఉంటాయి. తీసారా క్లోజ్ షాట్స్ కానీ అన్ని రియాక్షన్స్ తీసారా? తీశారు, అన్నీ తీశారు మంచిగా. అసలు అంటున్నా కదా, అసలు నేను ఫ్రెండ్లీ పోలీస్ అసలు సార్ వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు టాయిలెట్లు అడిగింటావు కొడతారు అనేసరికి అన్నారు. నేను ఏమనుకున్నా ఆ డెవలప్ నేను చేసుకున్న కొద్దిగా, మనం ఎంతో కొద్దిగా డెవలప్ చేసుకుంటేనే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, వీడు సీన్ డెవలప్ చేయగలుగుతాడు, బాగా మంచిగా చేస్తాడు అనేసి వాళ్ళు నెక్స్ట్ సినిమాకి ఇవ్వగలుగుతారు. ఒక ఆర్టిస్ట్ మనకు ఆ మాత్రం ఉండాలి అని నేనేం చేసిన, అడిగేసరికి కొడతాడు కదా, కొట్టితే నేనేమనుకున్నా అరే కొడితే మామూలుగా కొట్టించుకొని అబ్బా అనేది అన్ని కామనే, ఇది కాదు కదా అనేసి అప్పుడు నాకు థాట్ ఏం వెలిగిందంటే, అప్పుడు తెలంగాణలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అనేసి ఉండే, అంటే ఒక పబ్లిక్ తోటి మీరు ఫ్రెండ్లీగా ఉండాలి, కంప్లైంట్ తీసుకొని సార్ అని మంచిగా మాట్లాడాలి అనేది అప్పుడు ఉండే కదా. నాకు అప్పుడు టక్కున అదే మైండ్లో వెలిగింది. అని ఇక టాయిలెట్లు అడిగింటే కదా కొడుతుంటే, సార్ తప్పైపోయింది సార్, ఏదో ఫ్రెండ్లీ పోలీస్ అని అడిగినా సార్, ప్లీజ్ సార్ తప్పైపోయింది అనేసి అంటనమాట. అప్పుడు వాళ్ళు సూర్య సార్ నవ్వేసి ఇది బాగుంది, సూపర్ ఉంది, ఇది చేయనేసి, తర్వాత డైరెక్టర్ గారు అరే హెచ్ఎంటి బాగుంది, అదే ఫ్రెండ్లీ పోలీస్ ఇది బాగుంది అనేసి అప్పుడు తెచ్చి ఇక కెమెరా పెట్టి ఇక క్లోజ్ చేశాడు. ఆ తర్వాత ఇంకోటి రియాక్షన్ ఇట్లా అబ్బా కొట్టుకోవచ్చు అని ఇట్లా ఒక రియాక్షను అన్నీ తీసుకున్నారు. కానీ ఎందుకు మరి ఎక్కడ అదే మరి ఎడిటింగ్లా కొన్ని ఉంటాయంట, నాకు కూడా కొంతమంది చెప్పారు ఎడిటింగ్లో ఎడిటింగ్లో పోతే ఎడిటర్స్ వచ్చి వాళ్ళకి ఇది అవసరం లేదని చెప్పడం వల్ల కొంతమంది ఇది అవసరం లేదు అనేసి డైరెక్టర్ అని అన్నారు. ఏదైతే నేను ఒక 100 కోట్ల సినిమాలో, దానియా గారి బ్యానర్లో 100 కోట్ల సినిమాలో, పాన్ ఇండియా మూవీ బ్లాక్ బస్టర్ సినిమాలో యాక్ట్ చేసిన అనేసి అదైతే హ్యాపీగా ఉంటుంది. సూపర్. ఎన్ని టేక్లు అయ్యి ఉంటాయి? ఎన్ని టేక్లు? సింగిల్ టేక్ అన్న, సింగిల్ టేక్. ఇక అది కొట్టినప్పుడు కొద్దిగా భయమైంది, ఒకసారి 2-3 సార్లు ఇక్కడ దెబ్బ తాకింది, 1 మోర్ షాట్. అది వాళ్ళకు కూడా తెలుసు. ఆ రోజు నా బర్త్డే కూడా ఉండే, మంచి విషయం చేశారు సార్ వాళ్ళు. ఇక కొట్టడం వల్ల కొద్దిగా చేతి తాకింది, కొద్ది బ్లడ్ వస్తే కూడా మంచిగా ఐస్ తెచ్చేసి కూర్చోబెట్టి రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ 1 మోర్ టేక్ అంటే కొద్దిగా భయమైంది. బాగా డెడికేషన్, వర్క్ బాగా డెడికేషన్. కానీ ప్రాణం పెడతానండి సినిమా కోసం అయితే, నేను ఖచ్చితంగా ప్రాణం అయితే పెడతా, నాకు అంత ఇష్టం అండి సినిమా అంటే. అయితే జనరల్గా ఇప్పుడు సీన్లు ఏమైనా చేసేటప్పుడు మీరు ఏంటంటే కొంచెం ఎవరికైనా ఫ్రెండ్ క్యారెక్టర్లు చేయడం కానీ, లేదంటే కిడాకోలలాగా ఇలా రచ్చరచ్చ చేయడం కానీ ఆ బ్యాచ్లో అట్లా ఇట్లా ఉంటాయి కదా. యాక్చువల్గా కొన్ని సీన్లు ఎలా అంటే కొంచెం సీనియర్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు చేసేటప్పుడు ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసామంటే టేకుల మీద టేకులు నడుస్తూ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేస్తారా మీరు చేసిన సినిమాల్లో? అట్లాంటి ఏం చేయలే, మంచిగా చేసుకున్నాను. వాళ్ళు కూడా మంచిగా అంటే అనుకుంటాం కదా, ఒకసారి ప్రిపేర్గా ఒకసారి షార్ట్కి వెళ్ళే ముంగల్ ఒకసారి అందరు చదువుకొని వెళ్ళిపోతాం. అయితే రైట్. ఇక్కడ మెయిన్గా మీరు చేసిన సరిపోదు శనివారం క్యారెక్టర్లో మిమ్మల్ని కొట్టేది సూర్య గారు, సూర్య గారు. అయితే ఆయన ఒక మంచి యాక్టింగ్ కింగ్ ఆయన అస్సలు. అయితే ఆయనతో డైరెక్ట్గా ఇప్పుడు ఆయన కొడుతున్నట్టుగా కుర్చీ పెట్టి కొడుతూ ఉంటారు మిమ్మల్ని, కుర్చీలు లేపి. ఆ సినిమా మొత్తం కూడా ఆయన మంచి హైపర్ యాక్టివ్గా ఉంటూ ఉంటారు. అయితే కొడుతున్నప్పుడు మీరు అన్నారు తాకింది కదని చెప్పని,
ఆ సీను ఆయనతో చేస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది ఎస్జే సూర్య గారితో అనేటప్పుడు అమ్మా అసలు ఇంత అంటే మీకు ముందు చెప్పారా ఎస్జే సూర్య గారు ఇట్లా కొడతారు మిమ్మల్ని అని చెప్పారు. చెప్పగానే నేను అంటున్నా కదా, ఒక్క సీన్ ఉంటుంది జేసార్ కాంబినేషన్లో, చెంటి నువ్వు చెయ్యి, నీకు నెక్స్ట్ మంచి క్యారెక్టర్ ఇప్పిస్తాను అనేసి ముందే చెప్పాడు అనురీ సారు. నాకు అంటున్నా కదా అని ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసరు, ఖుషి సినిమా చేశాడు మనకు ఆ పవన్ కళ్యాణ్ గారు, అబ్బా హైలైట్ అది. అంత అంత ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసరు, ఒక మంచి పాన్ ఇండియా యాక్టరు, ఆయన కాంబినేషన్లో నాలాంటి ఆర్టిస్ట్కి అవకాశం రావాలంటే రాసి పెట్టాలి మనకు ఖచ్చితంగా. ఆయన దృష్టిలోకి వెళ్ళారా మీరు? వెళ్ళా, ఆనే బాగా చేసావు అనేసి హగ్ చేసుకున్నారు సారు. అసలు అంటున్నా కదా, అది చేసినాక ఇద్దరు ముగ్గురు అడిగారు, అరే ఎస్జే సూర్య సార్తో ఫోటో దిగేవా అనేసి. అసలు నాకు ఆ థాట్లా రాకవా అంటే, వాళ్ళు ఏంటంటే ఇంకోటి ఉంటుందండి, ఇప్పుడు కాస్ట్యూమ్లో ఉంటారు కదా, ఇప్పుడు ఈ మధ్యన రివీల్ అవుతుంది అనేసి ఇవ్వరు, అది మనకు కూడా తెలుసు, అడగడం ఎందుకు, స్క్రీన్ అయితే షేర్ చేసుకున్నా కదా అని, అదే ఒక హ్యాపీ అనిపించింది. కానీ అందరు ఉంటారు కదా ఇంకా ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు, ఆయనతో ఒక్క ఫోటో ఉంటే ఆ ఒక్క ఫోటోకే ఎంత హైప్ వస్తుంది, అలాంటి మన ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నాం, హ్యాపీ అనిపించింది అదే. ఓకే, నాని గారిని కలిసారా మరి సినిమాలో? లేదన్న, అసలు నాని గారికి మాకు సంబంధం లేదా, అంటే మాది వేరే సీన్ అది. ఒకవేళ ఆ 14 రోజులు షూట్ అన్నారు కదా, అప్పుడు కనుక చేసింటే అక్కడెక్కడన్నా కాంబినేషన్ ఉంటుండేమో, జీవనాన్న సార్ కాంబినేషన్ ఉన్నప్పుడు. అది లేదు కాబట్టి సపరేట్ సీన్ అనమాట. రైట్. జబర్దస్త్లో కూడా మీరు చేశారు. జబర్దస్త్లో మన ఎవరో బ్యాచ్లో ఉన్నారు మీరు. మన యాక్చువల్గా ఇది టీం వచ్చేటప్పటికి బుల్లెట్ భాస్కర్ అనుకుంటా, భాస్కర్ టీంలో ఏంటి సనత్ నగర్ సత్తి అన్న కాంబినేషన్, సనత్ నగర్ సత్తి ఆ టీంలో ఉంటారు కదా. ఓకే, అది ఎలా వచ్చిందంటే, మా ఫ్రెండ్ గణేష్ ఉంటాడు, ఆయన జబర్దస్త్లో ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఇక నేను అడిగినా ఏమన్నా ఉంటే చెప్పు ఫ్రెండ్ అని అంటే, ఇక నీకు భాస్కర్ అన్నకు చెప్పి పెట్టాడు. చెప్పినాక ఫస్ట్ జబర్దస్త్ చేసింది అది ఒక్కటే స్కిట్. అది చేసినాక కూడా అబ్బాబ్బా 100 ఫోన్లు వచ్చినాయి ఊరు నుంచి, అరే బాగా చేసావు చెంటి, అట్లనే జబర్దస్త్లో ట్రై చేయి అనేసి చాలామంది ఫోన్ చేశారు. కానీ ఏం చేస్తాం, నాకు ఇక రాలే. ఇక అదొక్కటి చేసుకున్నా, తర్వాత 2-3 సార్లు 2-3 కలిసిన, ఇక సర్లే మనకు వచ్చిందే చేసుకోవాలి, రాని దాని గురించి ఎందుకు ఆలోచించాలనేసి లైట్ తీసుకున్నా. ఓకే, రైట్. పేమెంట్ విషయం ఎలా ఉంటుందండి మీకు? అంటే వచ్చే పేమెంట్ ఎలా వస్తుంది మీకు? ఎట్లా అంటే పేమెంట్ అయితే వస్తుంది. ఇక ఈ మధ్యన అంటే కొంతమంది ఇక షెడ్యూల్ ప్రకారంగా ఇస్తున్నారు. ఒకప్పుడు అయితే అదేమంటారు, స్పాట్లు ఇచ్చేవాళ్ళు, ఇట్లా అయిపోగానే స్పాట్లు ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత చెక్కులు ఇచ్చేవాళ్ళు, ఇలా మారుతూ వస్తుంది కదా. ఇప్పుడేమో షెడ్యూల్ ప్రకారంగా ఇస్తున్నారు. ఇక కొద్దిగా అది బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం మనము, ఆ రెంటు, ఆ తర్వాత మనకు ఈఎంఐలు ఏమేమో ఉంటాయి, అబ్బా ఈ తలకాయ నొప్పులు ఎన్నో ఉంటాయి, అవన్నీ వాళ్ళకి అవసరం లేదు. కానీ ఎవరో కొంతమంది మాత్రం అర్థం చేసుకుని ఇస్తారు. కానీ 99% ఇప్పుడు మొత్తం మారిపోయింది ఇండస్ట్రీ. ఇక మనం వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోవాలి, వీళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోవాలి, లేకుంటే ఇక ఓనర్లతోటి అదొక ఇబ్బంది, ఇల్లు కాల్ చేయనడము, టైంకి ఇస్తే ఓకే, లేకుంటే లేదు, అంతే కదా. వాళ్ళకి నథింగ్, ఎవరైనా ఇప్పుడు పైసనే కావాలి. మనం చేసిన వర్క్కి టైంకి రాక ఒకరితో మాటలు అనవసరంగా పడతాం, అదొక్క చిన్న బాధ అనిపిస్తుంది. ఇక కొన్ని ప్రొడక్షన్ అర్థం చేసుకొని చిన్న ఆర్టిస్టులకు ముందిస్తే బాగుంటుంది. చెప్పాను కదా, ఫ్యామిలీ ఉంటుంది, ఇక ఈఎంఐలు, రెంట్లు అవన్నీ ఉంటాయి, బయట అప్పు కూడా పుట్టట్లే. అడిగిన కానీ కూడా 10 రూపాయలు వడ్డీ, ఎక్కడ పోలే మన ముడి తరిచిపోతుంది అట్లా. ఓకే, రైట్. అయితే తరుణ్ భాస్కర్ని అంటే దాదాపు మీరు ఎన్ని రోజులు చేశారు అట్లా షూట్లో తరుణ్ భాస్కర్ దగ్గర కీడకోలో? 1 వీక్ చేశాను. 1 వీక్ చేశారు. మహానుభావుడు అంటున్నా కదా, నా లైఫ్ నాకు తరుణ్ భాస్కర్ సార్ అంటే పిచ్చి, చాలా ఇష్టం అసలు. నేను ఆయన దృష్టిలో ఉన్నారు మీరు? ఉన్నా అమ్మో, బరాబర్ అనే సినిమా చేస్తే మళ్ళా దీనికంటే బెటర్మెంట్గా ఇస్తాడు, అది నాకు బాగా తెలుసు సార్ వ్యక్తిత్వం అసలు. అరే అలాంటి డైరెక్టర్ గారిని నా లైఫ్లో నేను అంటున్నా కదా దొరకడం నాకు హ్యాపీ. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరితో వర్క్ చేసిన అట్లానే కాదు, కానీ అందరూ ఓకే, నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా చూసుకుంటారు. కానీ నీకు ఎవరు ఎక్కువ ఇష్టం అంటే ఏం చెప్తాను, ఎవరైనా సరే ఇప్పుడు హీరోలా మెగాస్టార్ చిరంజీవి గారు, ఓకే,
మనకి ఏ సినిమా పేరు తెచ్చి పెడితే వాళ్ళ పేరు చెప్పుకోవాలి కదా. అది అట్లా మనకు కీడకోల నుంచి పేరు వచ్చింది. ఆయన అనే చాలా నిదానమైన మనిషి, కోపడడు, ఒక ఆర్టిస్ట్ని ఎంత మంచిగా చూసుకుంటాడంటే అంత మంచిగా, మంచి ప్రొడక్షన్, డబ్బుల విషయంలో కానీ అసలు చాలా బాగా చూసుకుంటారు. స్పాట్ పేమెంట్ రావడము, తర్వాత ఒక మంచి చూసుకోవడం, అబ్బా అది నా లక్ అనేది దొరకడం నా లైఫ్లో. అవునా? అంటే మీకు ఇంకా అంటే ఏం గోల్ ఉంది? అంటే ఎవరు ఏ హీరోతో చేయాలని చెప్పని ఉంది అంటే ఈ పెద్ద సినిమాల్లో? నేను ఆల్మోస్ట్ అందరితో చేయాలని ఉన్న, మంచి స్టార్స్తో నేను స్టార్ కమెడియన్ అయిపోవాలి, ఓకే, అందరితో వర్క్ చేయాలని ఉంది. ఆర్టిస్ట్కి అంతే కదా, అంతే ఉంటుంది, ఇంకేముంటుంది. ఓకే. చిరంజీవి గారితో చేశాను, చెప్పాను కదా, మర్చిపోయి నేను. ఆచార్యలో అనుకుంటా, ఆచార్యలో ఫస్ట్ సీన్ మీదే వస్తుంది అనుకుంటా, ఓపెనింగ్ సీన్ అది చూడండి. అసలు అంటున్నా కదా, నేను అక్కడ ఊర్లో ఉన్నప్పుడు చిరంజీవి గారిని చూసే చాలు, ఫోటో దిగితే చాలు అనుకొని ఇండస్ట్రీకి వచ్చా. 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళ ఎక్కడ కనబడాడు. ఇక 15 ఏళ్ళ తర్వాత ఇక డైరెక్ట్గా అవకాశం వచ్చింది. ఎప్పుడు సైరా వచ్చింది. సైరాలో హరి సార్ అనేసి కోడేట్ గారు ఉండే, అనే అంటే ప్యాచ్ వర్క్లో పిలిచాడు. గ్రేట్ సార్ అనే హరి సార్ కోడేట్ గారు. సైరాలో వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి గారిని అంత దూరంలో చూశాను. అంటే ఫస్ట్ టైం అలా చూసేసరికి ఏమున్నారా, చిరంజీవి గారిని చూసేసానే, అది నా జన్మ ధన్యం అనుకున్నా. ఆ తర్వాత అది కూడా సీన్లో ఎడిటింగ్లో పోయింది. అది అయ్యో, ఫస్ట్ సినిమా చేసిన ఎడిటింగ్లో పోయేసరికి ఇదేందిరా స్వామి అనుకున్నా. ఆ తర్వాత ఆచార్యలో వచ్చింది. ఆచార్య ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఆడిషన్లో సెలెక్ట్ అయినాక నిజం చెప్తున్నాను, ఆచార్యతోటి నా లైఫ్ టర్నింగ్ అయిపోతుంది అనుకున్నా. ఎంత బాగా చూసుకున్నా అంటే మనకు మంచి డైలాగులు ఇచ్చారు, క్లోజ్ షాట్లు పెట్టారు. ఆర్టిస్ట్కి అదే కదా, కెమెరా తెచ్చి ముంగల పెట్టేసరికి అసలు అది ఎంత మంచి అనిపిస్తుంది అంటే పక్కలో ఉన్న ఆర్టిస్టులు ఏం క్లోజ్ చేసారా నీకే అంటే వీళ్ళకి నడుస్తుంటుంది. అది సామీరంగా అనుకొని ఇక అట్లా క్లోజులు, డైలాగులు, ఒక అరే కాశీ అని అంటే అన్న అంటే అని అంటే వెళ్ళి అట్లా ఇట్లా చైన్ లాక్ని ఇలా ఉంటాయి అనమాట. ఇలాంటి చాలా అసలు నేను అనుకున్నా కదా, చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. అంటే ఓవర్ అంటే నాకు తెలుసు ఇంత మంచి చూపిస్తున్నారు ఉంటుంది అనుకున్నా. సినిమాలో ఎడిటింగ్లో మొత్తం పోయినాయి. ఆయన నయ్యము. నాకు ఇది 2 సార్లు ఎక్స్పీరియన్స్ జరిగింది కదా. అప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేసిన సార్కి, ఎవరికి మన అసోసియేట్ సార్కి వాళ్ళకి ఫోన్ చేస్తే, సార్ ఉంటానా సీన్లా, నేను సినిమాలో ఉంటానా ఏమన్నా అంటే, హెచ్ఎంటీ ఉంటుంది కానీ ఇట్లా కళ్ళు ఇట్లా మూసి తెరిచేలాగా ఉంటావు అని అంటే, సార్ అదేం సార్ అంటే ఈ ఎడిటింగ్లో పోయినాయి మంచి మంచి ఆర్టిస్టులు, రోలర్ రఘు గారు, రవికాల గారు ఉన్నారు కదా ఆర్టిస్ట్ సార్, వాళ్ళందరూ పెద్దలతో చేసిన కదా, వాళ్ళే లేరు అని అంటే, నేనన్నా సార్ వాళ్ళు లేకున్నా వాడు ప్యాడింగ్ ఆర్టిస్ట్ సార్, మాదన్నా కొద్దిగా ఉంటే బాగుంటుంది అని అంటే, అట్లా కాదు ప్యాడింగ్ ఆర్టిస్ట్ అని కాదు, ఎవరైనా సరే చిరంజీవి గారితో ఉండాలి చేసినాం అనేసి ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది అని. అది కూడా కరెక్టే కదా, డబ్బు మ్యాటర్ కాదు, ఎవరైనా ఒక సినిమాలో మంచి కనబడాలనే అనుకుంటారు. దాంతో ఇంకా 4-5 వస్తాయి కదా. ఇక ఆ తర్వాత ఇక సినిమాలో చూసేసరికి అది కళ్ళు మూసి తెరిచేలోపు ఎగిరిపోయింది. ఇక అది బాధ అనిపించే ఎడిటింగ్లో అని. అంతకుముందు మహర్షిలో 2 సీన్లు చేసిన. ఫస్ట్ మహర్షి ఎక్స్పీరియన్స్ అయింది. ప్రతి సినిమా మీద ఎక్స్పీరియన్స్ అవుతారు. ఈ పెద్ద సినిమాల వరకు వచ్చేసరికి నాకు తర్వాత తెలిసింది ఇట్లాంటి నాలాంటి ఆర్టిస్టులు ఎంతోమంది ఫేస్ చేశారు. కానీ నా వరకు వచ్చేసరికి పోతుంటే నువ్వు లైట్ తీసుకోరా అన్నారు. ఇంకేదో అనిపించి ఏ లైట్ తీసుకోరా ఆయన 100 వాట్స్ ట్యూబ్ లైట్ అనుకున్నా. మరి ఏం చేస్తాం అంతలా, అసలు ఏం చేస్తాం మనము అనుకుంటాము. నేను చిరంజీవి గారి సినిమా చేసిన అనేసి టికెట్లు బుక్ చేయడము, అందరు పిలుచుకొని రావడం, మళ్ళీ ఇట్లా సినిమాలో కూర్చొని చూడ వస్తుంది చూడట అయిపోయాయి. సినిమాని అయిపోయాయి. సత్య ఒకరోజు మా రెంటుకున్న ఊర్లో ఫ్యామిలీని తీసుకుని వెళ్ళా. మంచి అమ్మాయిలు ఉంటారు కదా, అమ్మాయిలు అంటే అట్లా కాదు, మా కిరాయి రెంటుకున్నారు కదా అనేసి వాళ్ళతో తీసుకెళ్ళి అలా చూసేసరికి ఏమైనా కనబడకపోతే సినిమాలు అంటే కనవాలి, అక్కడ చూడ జుట్టు నాదే, నీ అక్కడ చూసింటో జరి ఇట్లా చూసింటో అక్కడ వెళ్ళిపోయాయి, మరి ఏం చేయమంటే అలా కవర్ చేసా. అట్లా ఇది
ఓకే. బాధ అనిపిస్తుంది ఏంటంటే ఆర్టిస్ట్కి ఏదైనా సరే డబుల్ మ్యాటర్ కాదు. నేనైతే నిజంగా ఇండస్ట్రీకి వచ్చింది మంచి పేరు, మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, నేను మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, బాగా కొద్ది డబ్బు సంపాదించుకొని ఎంతో కొంత ఉండాలి కదా, సంపాదించుకొని నలుగురికి సేవ చేద్దాం నా వంతుగా అనేసి అది అయితే వచ్చానండి. ఇండస్ట్రీకి అయితే బలంగా అట్లనే వచ్చా. మంచి ఆర్టిస్ట్ అనిపించుకోవాలి, మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి, నాలాగా కష్టపడ్డ వాళ్ళకి ఇంత హెల్ప్ చేయాలి, ఇంకా ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఇంత అన్నదానము మనకు తోచినది ఏదో చేయాలి అనేసి అది బాగా సంకల్పం గట్టిగా నమ్ముకొని వచ్చా. నైస్ అండి, నైస్. అయితే ఇప్పుడు హనుమంత్ గారు యాక్చువల్గా మీరు ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్తా అని చెప్పని అన్నారు. ఇప్పుడు ఆచార్యకి కానీ వీటన్నిటి కూడా ఆడిషన్కి వెళ్ళానని చెప్పని అన్నారు కదా. ఆడిషన్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏం చేయమన్నారు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు, మనకు నచ్చిన ఆడిషన్ చేయమంటారు, నీకు నచ్చింది ఓన్ ఆడిషన్ ఇవ్వండి అంటారు. అంటే ఏం డైలాగ్స్ ఏమైనా చెప్తారా లేదా? డైలాగ్ చెప్పాలి అమ్మో. ఇప్పుడు ఎట్లా అంటే మనకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్ని సినిమాలు చేసినా కానీ కూడా, మనం చేసిన సినిమాలు ఉంటాయి కదా, ఉన్నా కానీ కూడా ఒక ఆడిషన్ తీసుకుంటారు. అవును. నాకని అది జర్రా నాకంటే బెటర్ ఉన్న ఆర్టిస్టులను కూడా ఆడిషన్ ఖచ్చితంగా తీసుకుంటున్నారు. అప్పుడు ఏంది, మనకు నచ్చిన ఓన్ సీన్ చేయాలి, లేదంటే కొంతమంది వాళ్ళకి నచ్చిన స్క్రిప్ట్లో ఉన్నది ఇస్తారు సీన్, ఆ సీన్ పేపర్ చదువుకొని చేయాలి, అలా ఉంటాయి. మీరేం చెప్తారు? నాది ఆడిషన్ అని చెప్పారు అనుకుందాం. ఇప్పుడు మీరు చేయండి హనుమంత్ గారు, మీకేమొచ్చా చేయండి అంటారు అనగానే చేస్తారు. ఇప్పుడు వచ్చి మీరు డైరెక్టర్ ద కెమెరా అనుకోండి. నమస్కారం సార్, నా పేరు హెచ్ఎంటి, నా ఏజ్ 28, హైట్ 5'1", నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9661505115. సార్ ఇది మై సెల్ఫ్ సార్. నేనంటే ఓవరాల్గా ఒక 30 మూవీస్ చేసిన, చెప్పుకుంటాం మనం ఇక ఓకే చేసిన అని చెప్పుకొని ఇక స్టార్ట్ చేస్తాం. ఎలా చేస్తా అంటే చూడండి, నా ముఖానికి ఒక్క ఫిగర్ కూడా పడతలేదు, ఎసంటి ముఖము ఏందో నాది. అబ్బా ఏ ముందిరా ఫిగర్, గిది కనుక నాకు పడితే గింత అందమైన అమ్మాయి గా హెచ్ఎండి కనుక ఎట్లా పడింది అనేసి కుళ్ళుకునేలా చేస్తా. హాయ్ పోరి, నా పేరు హెచ్ఎంటి, ఇదిగో పువ్వు, చెయ్యి నాకు లవ్వు. తల్లి అక్క కొట్టకక్క, అక్క చిన్న డౌట్, అదేంటి నీలాంటి అందమైన అమ్మాయి హైట్ ఉండడానికి, పర్సనాలిటీ ఉండడానికి, కలర్ ఉండడానికి పడితే మరి నా హెచ్ఎంటికి ఎవరు పడతారు? అర్థం చేసుకోరు. అదే పోనీ మీ చెల్లి నంబర్ ఏమైనా? అర్థమైంది, నాకు పిల్లొద్దు, ఈ లవ్ వద్దు, అది నాకు ఈ లవ్ వద్దు, ఈ లొల్లి వద్దు, ఉంటా సింగిల్గానే ఉంటా అని ఇట్లా వెళ్తా. ఓకే, అంటే సీన్ మీరు క్రియేట్ చేసుకుంటారు అట్లాగా ఓన్గా. ఇది నేను చేసుకున్నా, ఎందుకంటే నిజంగా బేసిక్గా నాలాంటి వానికి ఎవరు పడతారు, ఎవరు లవ్ చేస్తారు, చెయ్యరు. మీకు పెళ్ళి అయిందా? అయ్యింది. మరి ఎలాగైంది పెళ్ళి? అంటే పెళ్ళికి ముందు మాట చెప్తున్నా. అయినా లవ్ అనేది లవ్ వేరే ఇంకా వేరే కదండి. ఇప్పుడు అది పెళ్ళైన తర్వాత పుట్టొచ్చు, పెళ్ళి కాకనే ముందు పుట్టొచ్చు. కానీ నేనేందంటే నేను లవ్కు పనికి రాను, అంటే మన గెటప్ అయితే ఇలా ఉంది. ఎప్పుడైనా ట్రై చేశారా రియల్గా? ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కదా, ట్రై చేశాను. నన్ను అలా చూశారు, పిల్లలేమో బూచోడు అంటారు, అమ్మాయిలు టెర్రరిస్ట్ అంటారు, ఇక ఇంకొకరు పోలీసులు అయితే ఉగ్రవాది అంటారు, ఇలా రకరకాలుగా అనుకుంటారు. అది బాగా అర్థం చేసుకున్నాను. అట్లా ఎందుకులే మనకి ఇవన్నీ ఎందుకు, మనకి సినిమా చాలు, సినిమానే లవ్ చేయలే, సినిమానే లవ్ చేస్తే మనమే ఇక మనకు బాగుంటుంది, వర్క్ని లవ్ చేయాలి, అంతకుమించి ఇంకేం లేదు, అంతే కదా. మీరు మిస్ చేసుకున్న పెద్ద సినిమాలు ఏమైనా ఉన్నాయా పెద్ద హీరోలతో? మిస్ చేసుకున్నా అంటే కొన్ని గుర్తులేవు, అప్పట్లో కొన్ని పోయినాయి. అట్లా డేట్లు చెప్పాను కదా, కొన్ని డేట్లు క్లాష్ అయ్యడం వల్ల అలా. అప్పుడు అది ఇక మహర్షి చెప్పాను కదా, మహర్షిది అయితే అసలు ఫస్ట్ టైం మహేష్ బాబు గారిని అలా చూడడము. ఆయన కూడా ఇంత స్మార్ట్గా భలే ఉంటారు సారు. అయితే అదే పిచ్చోడు వస్తాడు ఇప్పుడు డబ్బులు వేస్తాడు అని చూసారా? ఇది సుధీర్ది కాదు. మహర్షి సినిమాలో ప్రకాష్ రాజ్ గారి అనుకుంటా ఆయన సీన్తోనే. అవును. ఇప్పుడు పైన వెన్నెల కిషోర్ గారు, మహేష్ బాబు గారు టెర్రస్ మీద ఉంటారా, ఉన్నప్పుడు మీ నాన్న వచ్చారంటే ఉండు అనేసి, చూడు ఒక నిమిషం, ఒక పిచ్చోడు వస్తాడు అని అంటే వచ్చాడంటే వచ్చాడు, డబ్బులు ఇచ్చాడంటే ఇచ్చాడు అనేది ఉంటుంది కదా.
ఆ, డైలీ వస్తాడు పిచ్చోడు డబ్బులు ఇస్తా ఉంటారు అని. ఆ, అట్లా అది నైట్ షాట్ లో ఉంది. ఆ పిచ్చోడు క్యారెక్టర్ మీదేనా? నాదే. ఓ, అది ఫస్ట్ అంటున్నా కదా, అది అసలు ఆనే హరీష్ సార్ కూడా ఆనే మంచిగా అసలు మంచి క్యారెక్టర్తో నీకు పేరు వస్తుంది హెచ్ఎంటి అది ఇది అనేసి ఆ సార్ కూడా అన్నారు. అయితే నైట్ టైంలో పిచ్చోన్ క్యారెక్టర్ అది ఉంది. డేలో ఒక సీన్ ఉంటుంది. డేలో అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయింటారు కదా, ప్రకాష్ రాజ్ గారు ఆ, చనిపోయినప్పుడు వెనల్కేష్ గారు ఇట్లా నాన్న చనిపోయారు అని అంటే ఫారెన్ నుంచి వస్తాడు కదా మహేష్ బాబు గారు. అలా రాగానే ఇలా క్యాబ్ ఇలా రాగానే ఇలా చూస్తా, ఇట్లా కొట్టేసి ఇట్లా కొట్టుకొని ఫోర్ గ్రౌండ్ కొట్టుకొని చెప్పండు అనేసి ఇట్లా ఇట్లా చేయబట్టుకుని ఇట్లా మహేష్ బాబు గారు ఇట్లా తీసుకొని వెళ్ళే సీన్ ఉంటుంది. ఆహా. అలా అది ఉంటుంది. అది ఆ డే సీనే ఎడిటింగ్లో పోయింది. అప్పుడు అన్నారు చాలా మంది ఏమన్నారంటే ఆడ మంచి చేపలు కుట్టడం వంశీ సరాక్ చేసుకోవడం అన్నీ జరిగినాయి. అయితే ఆ రోజు హీరో గారు అయితే లేరు మహేష్ బాబు గారు, కానీ సీన్ అయితే తీసుకున్నారు. అయితే ఏమైంది, ఇప్పుడు తాగుబోతు రమేష్ గారికి తాగుబోతు సీన్ ఎట్లా వచ్చినాయి అట్లా నాకు అందరు ఏమన్నారు, నీకు ఈ పిచ్చోన్ క్యారెక్టర్ కావాలంటే పిచ్చోన్ క్యారెక్టర్ అంటే నీకే పడతాయి హెచ్ఎంటి, అంత వాళ్ళ బాగా చేసావు అనేసి అందరు అన్నారు. నిజంగానే 2-3 పిచ్చోడ్గా పడ్డాయి. ఇక కొన్ని బెగ్గరగా పడ్డాయి. ఇక తర్వాత వద్దనుకున్నా. ఇక మళ్ళీ ఇవే అయితే ఇక ముఖంకి ఉంటామే నల్లగా మళ్ళదానికి నెత్తి మీద తంబడి పౌడరు వేసి ఆ తర్వాత ఇంత వేసి ఏం కనబడదు సార్. ఇక ఎందుకులే అనుకోని మంచిగా లిమిట్గా వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా. ఓకే. ఇది సుధీర్తో కూడా ఒక సినిమా ఉంటుంది, అదే ఏదో బెగ్గర్ క్యారెక్టర్ అన్నారు. అది మరీ ఘోరం అండి బాబు. అది నాకు ఆ రోజు 102 ఫీవర్ ఉండే. ఆహా. ఇలా ట్రైన్లో వెళ్తున్నా, జ్వరం వచ్చి నాకు 2 days అయింది. ఇక ఇక్కడ నుంచి ఇక ట్రైన్లో వెళ్తుంటే 10 కల్లా అసిస్టెంట్ ఫోన్ చేసి అన్న మార్నింగ్ షూటింగ్ ఉందని. నేను షాక్ అన్న, ఇట్లా ఫీవర్ వచ్చిందన్న వెళ్తున్నా. అయినా మీరు ఇదేంది మార్నింగ్ షూటింగ్ ఉండి ఇప్పుడు ఎట్లా చెప్తారు అనేసి నేను అన్నా. అంటే అన్న సడన్గా ప్రోగ్రామ్ చేంజ్ అయిందన్న, మీరు రావాలని ఎట్లన్నా రానా అని అంటే మళ్ళీ అట్లనే ఇంటికి వెళ్ళిపోయి మా డాక్టర్ గారు ఉన్నారు, ఫ్యామిలీ డాక్టర్ శేఖర్ డాక్టర్ అనేసి, ఆయన ఇప్పుడు చనిపోయారు. ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన మంచిగా చూశారు. చూసిన తర్వాత ఇక మళ్ళా 4 క్యాబ్ బుక్ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చా. 102 ఫీవర్లో ఆ సినిమా చేసినండి నేను. 102 ఫీవర్లో అన్నా కదా, నేను సినిమాకి అయితే ప్రాణం పెడతాను. 102 ఫీవర్లో చేసినాక ఆయన డైరెక్టర్ గారు మెచ్చుకున్నారు. ఆ సినిమా మంచిగా వచ్చింది. అలా అదొక ఎక్స్పీరియన్స్. సూపర్. అయితే మీకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? ఫ్రెండ్స్ అంటే ఏ రకంగా? మీ కొలీగ్స్లో మంచి ఫ్రెండ్స్, ఆర్టిస్ట్లో మంచి ఫ్రెండ్లో ఏమన్నారు? ఆర్టిస్టులు అంటే కొద్దిగా నాకే భయం అనిపిస్తుంది ఒకరితో మూవ్ అవ్వాలంటే. వాళ్ళు జర పెద్దోళ్ళు కదా, వాళ్ళతో ఎలా ఉండాలి అని. మనకు కొద్దిగా పేరు వస్తే అలా ఫ్రెండ్షిప్ చేయొచ్చు అనేసి నేనే కొద్దిగా దూరంగా ఉంటా అంతే. ఉన్నారు అంటే నాకు, అంటే నేను ఫోన్ చేస్తే మంచిగా రిసీవ్ చేసుకునే ఉన్నారు. ధనరాజ్ అన్న ఉన్నారు, తాగుబోతు రమేష్ అన్న ఉన్నారు. ఓకే, సూపర్, నైస్ అండి. బాగుందండి, మీ జర్నీ అయితే చాలా బాగుంది, నైస్. ఇట్లానే ఇంకా మంచి మంచి సినిమాలు కూడా చేసి ఇంకా పెద్ద పెద్ద సినిమాల్లో మీకు క్లోజ్ క్యారెక్టర్లు పడి మీరు అనుకున్నది మీరు గోల్ రీచ్ అవ్వాలి. ఎందుకంటే యాక్చువల్గా ఈ సినిమాతో మంచి క్లోజ్ పడి ఉంటే కనుక మీకు మంచి ఛాన్సెస్, ఇంకా మంచి ఛాన్సెస్ వచ్చాయి. కిడగోల తర్వాత ఇది కాబట్టి సరిపోతే శనివారం కూడా మళ్ళీ ఇంకొక మీకు మంచి మెట్ అయ్యేది. ఖచ్చితంగా పెద్ద మెట్ అయ్యేది. ఒక మెట్ మంచి మెట్. ఇక నేను బిజీ ఆర్టిస్ట్ అండి. ఇది అంటే నేనన్న మాట కాదు, కానీ ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరు అరే నీ క్లోజ్ ఉంటే నే ఇంకా బాగుంటుందిరా, బిజీ అయిపోతుంటివి అలా ఉంటుందని చెప్పని మేము కూడా డెఫినెట్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి మా స్టూడియోకి వచ్చినందుకు. చాలా మంచి టాపిక్ చెప్పారు. రైట్, ఇప్పటికీ చెప్పలేదు మీరు టాయిలెట్ను ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పని అడిగారా, లేదంటే ఫ్రెండ్లీ పోలీస్ అని అడిగా? అలా బయట ఎక్కడైనా అడిగారా? మరి ఎక్కడ అడగలేదు, ఎక్కడ అడగలేదు. ఫ్రెండ్లీ పోలీస్ అని అడిగాను కానీ పిచ్చకొట్టుడు కొడతాడు నాకేం తెలుసు. కుక్కను కొట్టి అట్లా కొడతాడు. ఆ దెబ్బలకే నవ్వు వస్తుంది, ఒక్కొక్క భయం అవుతుంది ఎక్కడ వాళ్ళు ఏమవుతుంది అనేసి. కానీ నిజంగా ఆత్రేయ సార్కి, యజ్జేశ్వర సార్ కాంబినేషన్లో చేసినందుకు, దానయ్య గారు బ్యానర్లో చేసినందుకు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ సార్. ఇక నాకు ప్రతి డైరెక్టర్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి డైరెక్టర్కి నేను చాలా రుణపడి ఉంటాను, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. మీరే నా దేవుళ్ళు,
నాకు ఈ సినిమా ఆఫీసులే గుళ్ళు, మీరు నా దేవుళ్ళు, ఇది నేను బాగా నమ్ముతా. దయచేసి నన్ను ఇలానే ఎంకరేజ్ చేసి ముందుకు నడిపిస్తారనేసి మీ అందరికీ వేడుకుంటున్నా సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.